వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి 2 అయినా 3 అయినా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి, మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీకైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన మరాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి. తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ బాగా తెలుసు మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది. దేవుని ప్రజలారా, మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా మీ ప్రసంగాలు వింటున్నాం, మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు. కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు. దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడ్డలారా. కాబట్టి మందిర నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి. నిజంగా ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో సేవ జరుగుతూ ఉంది. మీరు నా ఇల్లు కూడా చూశారు, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి. అయినప్పటికీ సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి పరిచర్యకు మీరు తోడుగా ఉండాలని మరీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారులే, ఎవరో పంపించుంటారులే, చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి. ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ మందిరానికి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా, మరి లేబర్ వర్క్స్కైనా, లేదా సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి, మరి ప్రాముఖ్యంగా నా గురించి, మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను, నా పేరు కళ్యాణ్ బాబు. కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఇదే నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి. మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం. కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. రండి. దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు. ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను, దాపరికం లేకుండా, భయం లేకుండా, ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి. దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరిచేశాడు, అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు, అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు, అనేక కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, గర్భఫలాలు కలిగాయి, దైవ శక్తి, దైవ బలం వారు పొందుకున్నారు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు,
దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు. ఇటువంటి ఒకటి కాదు, రెండు కాదు, ఈ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రావచ్చు కదా, రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె పోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. వస్తారు కదా, రండి. అలాగే మందిర నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి, సహకరించండి. ఇప్పుడే మీ ఫోన్పే ఆన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకున్న సమస్యలు పోతాయి, అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుని పరిచర్యకు మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రవికుమార్ గారు, మరి రాయచూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు మరి వారిని మరి కుటుంబమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు 12వ అధ్యాయము 17వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి. చాలండి, వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా, నీ వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగే సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియాతి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించాలని పెద్దవారికి, చిన్నలకు, యవనస్తులకి, మరి నాతోటి సమానులు యవనస్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభు పేరిట మరి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వసాధారణంగా ఈ సమాజంలో మరి చాలామంది ఎవరైనా కీడు చేస్తే నిద్రపోరండి కదా, తిరిగి కీడు చేసేంత వరకు కదా, వారికి 3 చెరువుల నీళ్లు తాపేంత వరకు, ఇంకొంతమంది అయితే వారిని చంపేంత వరకు, ఇంకొంతమంది అయితే వారు అన్నదానికి 1000 రెట్లు తిరిగి అనంత వరకు కదా, గొడవపడేంత వరకు కదా, కీడుకు ప్రతి కీడు చేయకుండా నిద్రపోవడానికి కూడా ఇష్టపడరండి. మనం చూస్తూ ఉంటాం కదా, ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, ఎన్నో హత్యలు జరుగుతూ ఉంటాయి. కీడుకు ప్రతి కీడు చేసుకుంటూనే ఉంటారు కదండి, గొడవ పడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు, అరుచుకుంటూనే ఉంటారు కదండి, మాటలతో, బూతులతో, చేతులతో, దెబ్బలతో కదండి, చంపుకునే దాకా వెళ్ళిపోతారు చాలామంది కదా, భయము లేకుండా కదండి. నిజంగా భయపడండి చాలామంది. ఏదైతే అది అవుతుంది, వాడిని చంపే నేను జైలుకి పోతాంటారు కొంతమంది కదా, ఏదైతే అది అవుతుంది, వాడిని కొట్టే నేను నిద్రపోతా, నన్ను పోలీసులు కొట్టినా తిట్టినా నాకు భయం లేదు కదా, ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. భయం లేకుండా చాలామంది ఉన్నారండి. కీడుకు ప్రతి కీడు చేయడము అదొక పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారండి చాలామంది. ఒక రోజున నేను జైల్లో మరి తెలిసిన సేవకులు సువార్త చెప్తూ ఉన్నారు, నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. వెళ్తే అక్కడ జైల్లో ఒక ఖైదీని నాకు అప్పగించారు. నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటయ్యా నీ పరిస్థితి, ఎందుకు ఇలా జైలుకి వచ్చావు, ఏం చేసి వచ్చావు? అయ్యా, ఇట్లా పొలం మీద గట్టు ఉంది, అటుపక్క పొలం మా అన్నది, ఇటుపక్క పొలం నాది, అయితే మా ఇద్దరికి ఆ గట్టు సమస్య వచ్చిందయ్యా అన్నాడు. చెప్పుగా ఏం జరిగింది చెప్పు అన్నాను. అయితే తను అన్నాడు, మా అన్న వచ్చి రే ఈ గట్టు తగిలావంటే నీకు ఉంటుందిరా అని అన్నాడు. అరే ఈ గట్టు తీస్తేనే కదరా నాకు నీళ్ళు వస్తాయని నేను అంటా ఉన్నాను. అయితే వాడు మా అన్న నన్ను పట్టించుకోవట్లేదు, నా మాటకి నన్ను ఒకేటి కొట్టాడు బ్రదర్. నేను ఆవేశం తట్టుకోలేక నా చేతిలో ఉన్నటువంటి పారను గట్టిగేసి కొట్టేశాను, వాడు అక్కడే చనిపోయాడు బ్రదర్. సొంత అన్నయ్య చెంప మీద కొట్టగానే తమ్ముడు కోపంను
కంట్రోల్ చేసుకోలేక తన చేతిలో ఉన్నటువంటి పారతో తలకేసి కొట్టాడు. అన్న అక్కడే పడి చనిపోయాడు. ఈరోజు తను బాధపడుతున్నాడు. ఆ రోజు నేను ఒకవేళ శాంతంగా ఉండి ఉంటే ఈరోజు నా కుటుంబంతో నేను గడిపి ఉండేవాడినేమో. ఇక్కడికి వచ్చాను, అన్నం సరిగ్గా లేదు, చాకరీ పని చేయాలా, ఎవరిని కలవడానికి వీలు ఉండదు, జీవిత ఖైదు పడింది, నాకు ఉరిశిక్ష చేస్తారు ఎప్పుడో ఒకసారి. నా పరిస్థితి దారుణంగా ఉంది బ్రదర్. ఒక తప్పు సరిదిద్దుకోలేకపోతూ ఉన్నాను. నన్ను కలవడానికి కూడా మా వాళ్ళు వస్తే 10 నిమిషాలు కూడా నాతో ఆ ములాఖాతులో నాతో మాట్లాడనివ్వరు అని తను ఏడ్చుకుంటూ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, నిజమే. ఈరోజు మన జీవితాలలో కూడా చాలామంది మనం చూస్తూ ఉండేటువంటి వారిని కదా, కీడుకు ప్రతి కీడు చేసి నష్టపోతూ ఉంటారు. ఆస్తులు అమ్మేసుకుంటారు, కొంతమంది అయితే కీడు చేయడానికి కదా, పొలాలు అమ్మేసుకుంటారు కదండి. వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఎవరైనా కీడు తలపెడితే నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు కదా. యుద్ధము యెహోవాదే. నువ్వు నిజంగా కీడు చేయగలుగుతావేమో కానీ ఆ కీడు నుండి వచ్చేటువంటి ఆ రిజల్ట్ నువ్వు తప్పించుకోలేవు. కానీ నువ్వు ఒకసారి దేవునికి అప్పగించి నువ్వు ఊరికి నిలబడి చూస్తే చాలు. మనం చూస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎటువంటి విజయం ఇస్తాడో కదా. ఈరోజున మన జీవితాలలో కూడా కీడుకు ప్రతి కీడు చేసి చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు కళ్యాణ్ బాబు ద్వారా నా ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడమ్మా. చాలామంది ఆ స్వభావం ఉంది, పుట్టింటల మీద కక్ష తీసుకోవాలని, అత్తమామల మీద కక్ష సాధింపు కదా, అన్న మీద, తమ్ముడి మీద, స్నేహితుల మీద, ఉద్యోగం చేసేటువంటి ఆఫీసర్ మీద కదండి, పై అధికారుల మీద కక్ష సాధింపులు కదండి. ఈ మధ్య మనం చూసాం కదా, బంగ్లాదేశ్ ఎంపీని ఆయనకి అనారోగ్య సమస్య వస్తే ఇండియాకి పిలుచుకొచ్చారు కోల్కతాకి. ఎక్కడో ఉన్నాడు అతను, ఏ దేశంలో ఉన్నాడో అతని ఫ్రెండ్ డబ్బులు ఇచ్చి ఇతను చంపించేసినాడండి. ఎందుకంటే వీడు బాగుపడుతూ ఉన్నాడు, వీడు ఎంపీ అయిపోయాడు, వీడు నాకు పలకడం లేదు, నా పనులు చేయడం లేదు అని కోపంతో తన స్నేహితుని కూడా చంపడానికి ఇష్టపడ్డాడు. డబ్బులు పోసాడండి. పోలీసులు ఇప్పుడు ఏమైనా వదిలిపెడతారా? వెతికి వచ్చి పట్టుకొచ్చారు, జైల్లో వేసేశారు. చూసారా, కీడుకు ప్రతి కీడు ద్వారా మనం ఎంతో నష్టపోతాం. మన కుటుంబం నష్టపోతుంది, మన పిల్లలు నష్టపోతారు. జాగ్రత్త. కొంతమంది అంటారు కదా, భార్యతో అంటారు, ఏమే నన్ను కొడతావా, ఉండు ఈ రాత్రి మందు తాగొచ్చి నిన్ను కొట్టేస్తా. ఆ రాత్రి భర్త కొట్టిన దెబ్బలకి ఎంతోమంది భార్యలు చనిపోలేదా అండి? ఎంతోమంది ఆవేశంలో ఆ భార్య అట్లా దొబ్బగానే ఆ భర్త ఏదానికో గుచ్చుకొని చచ్చిపోయినటువంటి భర్తలు లేరా? ఎన్ని చూస్తున్నామండి మనం న్యూస్ పేపర్లో, ఎన్ని వింటున్నామండి మనము టీవీ ఛానళ్ళల్లో, న్యూస్ ఛానళ్ళల్లో. ఈరోజున కీడుకు ప్రతి కీడు చేసి ఎంత నష్టపోతున్నాం మనము. ఓర్పు లేదండి, సహనము లేదండి, దయాగుణము లేదండి, మంచి ప్రవర్తన లేదండి మన దగ్గర. అందరి కొరకు మంచి ఆలోచన కలిగి ఉండండి. కీడు చేసే వ్యక్తులు మీరు కూడా వినాలా. కీడు చేయడం గొప్ప సంగతి కాదు, కానీ ఇతరులను ప్రేమించడం గొప్ప సంగతి. వాక్యం చెప్తుంది, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి అని వాక్యం చెప్తా ఉందండి. కీడుకు ప్రతి కీడు చేయమని వాక్యం చెప్పట్లేదండి. ఈరోజు చాలామంది కీడుకు ప్రతి కీడు చేసి వారి జీవితాలను చేతులారా మరి పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కీడు చేయవద్దు, ఎవరికి కీడు చేయవద్దు, నీ కుటుంబానికి కీడు చేయవద్దు, నీ భార్యకు చేయొద్దు, నీ భర్తకు చేయొద్దు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు మానేసేయి. అందరికీ యోగకరమైనదిగా నీ ఆలోచన కలిగి ఉండినట్లుగా చూసుకోవాలా. మీరు కీడు చేయడము చాలా తప్పండి, చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఆ కీడు ద్వారా ఆ కీడు తిరిగి మనకు కూడా వస్తుందండి, మన పిల్లలకు వస్తుందండి. మీరు చూసుకోండి, ఫ్యాక్షనిస్టులు మరి ముందు వాళ్ళ నాన్నని చంపితే కొడుకు పోయి వాళ్ళని చంపుతాడు, తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఇతను చంపుతారు, ఇతను వచ్చి వాళ్ళు అట్లా ఇదే జరుగుతూ ఉంటుందండి. కీడుకు ప్రతి కీడు, ప్రతి కీడుకు కీడుకు ప్రతి కీడు, చంపుకోవడం, కొట్టుకోవడం. ఇది కాదండి దేవుడు చెప్పేది. దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఇతరులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి.
అందరికీ యోగకరమైన ఆలోచన కలిగి ఉండు, మేలుకరంగా ఆలోచన చేయి, ఐక్యత కలిగి ఉండండి, సహవాసం కలిగి ఉండండి. అప్పుడు నీ బిడ్డలు, నువ్వు, నీ కుటుంబం వర్ధిల్లింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున కీడు చేస్తున్నావా తమ్ముడా? కీడు చేస్తున్నావా అన్న? కీడు చేస్తున్నావా అయ్యా? దేవునితో మాట్లాడుతూ ఉన్నా. ఎప్పుడు కీడు చేయొద్దు, ఇతరుల కీడు చేయొద్దు, చిన్న చిన్న కీడులు కూడా చేయొద్దు. కొంతమంది లెట్రిన్ పైపు వాళ్ళ ఇంటి ముందరకు వదులుతారు, కీడే. వాన నీళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళ వైపు వదులుతారు, కీడే. కాలువ నీళ్ళు ఇంటి పక్కన వాళ్ళ మీద వదులుతారు, చెత్త ఇంటి. వద్దండి, అందరితో ప్రేమగా ఉండండి. కీడు ఎప్పుడు పెట్టుకోవద్దు, పక్క వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దండి. కీడులు వద్దండి, మనకు ప్రేమ కలిగి ఉండండి, సువార్తను ప్రకటించండి. ప్రాముఖ్యంగా క్రైస్తవులు మీ వీధులలో మీకు సాక్ష్యం ఉండాలి. కానీ అరే ఆమె దగ్గరికి వెళ్తే కీడుకు ప్రతి కీడు చేసేంతవరకు నిద్రపోదురా కదా. చాలామంది అటువంటి స్వభావం ఉంటుంది, కీడు చేసేంత వరకు కొంతమంది నిద్రపోరండి కదా. అట్లాంటి స్వభావాలు తీసివేసి దయచేసి అందరినీ ప్రేమించండి. నీ కుటుంబంలో ఎట్లా ప్రేమిస్తావో ఇతరులను కూడా అలాగే నువ్వు ప్రేమించగలిగితే ఆ కీడు నువ్వు తప్పించబడతావు. దేవుని యొక్క మేలులను, ఆశీర్వాదములను నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జైల్లో ఆ వ్యక్తి చెప్పిన మాటలకు నా హృదయం కరిగిపోయింది. కానీ నేనేం చేయగలుగుతాను? ఏం చేయలేను కదా. కానీ ఇదిగో ఈరోజు చెప్తున్నాను, కీడు చేస్తే నష్టపోతావు. స్టేషన్ల పాలవచ్చు, జైళ్ళ పాలవచ్చు, లేదంటే మరణించవచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి ఇతరులకు కోపం రేపక, ఇతరులతో జగడాలాడకుండా, ఇతరులతో గొడవలు, కేసులని ఇవన్నీ లేకుండా సమాధానంతో, శాంతితో దేవుని మాటలను ప్రకటిస్తూ దేవుని గురించి ప్రకటన చేయండి. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయొద్దు క్రైస్తవుడా, ఎప్పుడు చేయొద్దు. దేవుని నిన్ను దీవించునుగాక, దేవుని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ఎదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత నువ్వు నాకు కలుగు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. ప్రభువా నీ బిడ్డలు ఎందరైతే నీ మాటల ద్వారా దీవించబడుతున్నారో, ఆశీర్వదించబడుతున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయకుండా నీ బిడ్డలు ఇతరులతో సహవాసం కలిగి, ప్రేమ కలిగి, శత్రుల కొరకు ప్రార్థన చేసేవారిగా, ప్రభా వారి గురించి మరి తాపత్రయపడే వ్యక్తులుగా సహాయం చేయండి. ప్రభా బిడ్డల చుట్టూ కంచె భద్రపరిచి దురాత్మ గారి చీకటి శక్తులను బంధించమని వేడుకుంటూ, నీ కృప నీ బిడ్డల మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి వారిని నింపమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శివ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక 10 సార్లు చెప్తూనే ఉన్నాం, ఇచ్చేవారిగా ఉండండి, ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మందిర నిర్మాణం గురించి సహకరించండి, నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా 3-4 నెలల నుండి చెప్తూనే ఉన్నాం. దయచేసి కనికరించండి, ప్రార్థన చేయండి, ముందుకు రండి. ఒక ఆటో కావాలి మనకు, సువార్త కోసం సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి, మరి ప్రార్థనలో పెట్టండి, సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. దైవ మేలుల ఆశీస్సులు మీరు పొందండి. తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు. నేటి కాలంలో సత్యమైన వాక్యం, శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా, పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ నెంబర్ రాసి పెట్టుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి, వివరాలు తెలియపరచండి, ప్రార్థన వస్తుంది చెప్పండి. తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి అని అడుగుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోలేక, తెలియక. కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు మాట్లాడేటప్పుడు మీ పేర్లు, మీ ఊర్లు మాకు తెలియపరచండి. మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని
ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక. మీరు ముందుకు రండి. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికీ నీ వంతుగా, నీ కుటుంబం తరపున, నీ బిడ్డల తరపున, నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15కు 12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇవి ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అయితే దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి. మీరు చూస్తా ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. దయచేసి గమనించండి, దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం ఆగిపోయింది. అనేకమైన సమస్యలలో గడిచిన 2-3 నెలల నుంచి ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ప్రార్థన ఆపడం లేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. విశ్వాసంలో బలపడుతూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి స్లాబ్ అయిపోయింది. మరి పూతలు కూడా అయిపోయినాయి. మరి ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి. ఫ్లోరింగ్, మరి పిఓపి, ఎలివేషన్, మరి కరెంటు వర్క్స్ అయితేనేమి, అతి పరిశుద్ధ స్థలం అయితేనేమి, ఇటువంటి చాలా పనులు ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే సువార్తకు ఒక వాహనం కావాలని మరి ప్రార్థన చేయండి. అలాగే మరి ఎంతో అవసరతలు ఉన్నాయి. దయచేసి మీకు కింద కనపడుతున్న మా క్యూఆర్ కోడ్లకు మీ సహకారాన్ని మీరు అందించవచ్చు. మా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం నెంబర్కి మీ సహకారం అందించవచ్చు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ అవనస్తుని పరిచర్యకు సహకరించండి. మరి నాలాంటి అవనస్తులకు సహకరించండి. భారభరితమైన పరిచర్య చేస్తున్నాము. మందిరం నిర్మాణం ఆగిపోయింది. పరిచర్య కూడా ఎంతో భారంగా జరుగుతుంది. మరి ఎన్నో వేల లక్షల రూపాయలు
మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి మందిరం విషయంలో, టీవీ పరిచర్య విషయంలో. మరి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. వీక్షించే ప్రతి ఒక్కరు, ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నను, మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో నేను 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ పరిచర్యకు భాగస్వాములు అవ్వండి. మరి కింద కనపడుతున్నటువంటి మా యొక్క క్యూఆర్ కోడ్లకు, మా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం నెంబర్కి మీ సహకారాన్ని తప్పకుండా అందించండి. ఈ పరిచర్యను బలపరచండి. మిమ్మల్ని ఇదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఒకసారి నాలాంటి నిరుపేద సేవకులను ఆలోచన చేయండి. మరి మేము ఎంతో నమ్మకంగా ప్రయాసపడుతున్నాం, ఎంతో నమ్మకంగా భారంగా సేవ చేస్తున్నాము. మాకే ఫారెన్ ఫండ్స్ లేవు, మాకేది ఆధారం కూడా లేదండి. సమస్తం అమ్ముకున్నాం, సమస్తం కోల్పోయినాం, ఏమీ లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి దయచేసి. మరి ఈ రోజున మరి దయచేసి చాలా అంటే చాలా ఆర్థికంగా అవసరం ఉంది. మరి దాదాపుగా ఒక 80,000 రూపాయలు మనకు ప్రస్తుతానికి చాలా ఎమర్జెన్సీగా అవసరం ఉంది. ప్రార్థన చేయండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. మరి చాలా సమస్యలలో ఉన్నాను, ఆర్థికపరమైన సమస్యలలో. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తాను. మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, ఎంత తోచితే అంత మరి మీరు అందించవచ్చు. అది 1000 అవని, 2000, 5000, 10,000 ఎంతైనా అవని. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ఇప్పుడే సహకరించండి. ఎవరో చేసింటారులే, ఎక్కడెక్కడో చేసింటారు అనుకోవద్దు. అవసరతలు మీకు తెలియపరుస్తున్నాను. యవనస్తుడు కళ్యాణ్ బాబు మరి 30 సంవత్సరాలు కూడా లేవు, ఎంతో చక్కగా ప్రయాసపడుతున్నానని మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలు నా గురించి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించడం లేదా? దయచేసి సహకరించండి. మరి ఈ 20 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో మరి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మరి వెంటనే మరి మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ స్క్రీన్ షాట్, ఈ యొక్క కింద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లను ఫోటో తీసుకోండి, ఆ నెంబర్ ఫోటో తీసుకోండి. మీ దగ్గర కలిగినప్పుడు ప్రార్థనా పూర్వకంగా మీరు విత్తడానికి ప్రయాసపడండి. మరి ఎన్నో అవసరతలు ఉన్నాయి మందిరంలో. సౌండ్ సిస్టమ్, లైట్స్, ఫ్యాన్స్, కరెంటు, మరి సువార్తకు ఒక వాహనము, ఫ్లోరింగ్, ఎలివేషన్, పిఓపి, ఇట్లాంటి ఎన్నో పరిశుద్ధ స్థలం, చాలా అవసరాలు ఉన్నాయి. 2-3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. మరి జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి మరి మీరు చివరి వరకు చూడండి. మరి నేను మీకు మొత్తం మందిరం అంతా చూపిస్తాను, మొత్తం చూడండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా సహకరించండి. బీ పాజిటివ్. దేవుడి పనిని నమ్మకంగా చేస్తున్నాము, యథార్థంగా చేస్తున్నాము. మేమే నా సర్వం దారబోసి నేను ఎంతగానో ప్రభు కోసం ప్రయాసపడుతున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మీకు తెలుస్తుంది నా ప్రయాస ఏంటో, నా భారం ఏంటో. జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతోమందికి మనం సహకరించే ఉంటాం. ఒకసారి నాకు సహాయం చేయండి, సహకరించండి. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. కాబట్టి మీరు తప్పకుండా మరి మందిరం కొరకు డొనేషన్స్ ఇప్పుడే అందించండి. ఈ రోజు నుండి డొనేషన్స్ తీసుకోవడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మనందరం కలిసి ఈ మందిరాన్ని పూర్తి చేద్దాం. ఈ స్కానర్ ని స్కాన్ చేయండి. నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా మీ విరాళాలు, మీ కానుకలను అందించండి, సహకరించండి, సహాయం చేయండి. ఈ మందిర నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకుందాం. క్రైస్తవులను ప్రేమతో 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 ఆహ్వానిస్తున్నాం. సహకరించండి, సహకరించండి, సహకరించండి. మీ విరాళాలు పంపించండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Today we are showing you the pending huge church construction. Please support, donate and pray for this pending construction church. If you are willing to give for this church construction, please follow the steps. You can send through PhonePe, Google Pay, Paytm, scan our QR code, or if any details you want, call to this number. We are from India. Our number 9390791059. Please contact for any bank details you want. Please share your valuable help and support, and don't forget to donate for this pending church. God bless you. Praise the Lord. Have a great day.